ఓవిలేషన్ ఉన్న ప్రాబ్లం గురించి. ఓవిలేషన్ అంటే అండం సరిగా విడుదల అవ్వట్లేదు లేదా రెగ్యులర్గా విడుదల అవ్వట్లేదు అనుకోండి. అలాంటప్పుడు మీరు మీ డయట్ని కూడా గమనించండి. మీరు ఫ్యాట్ ఎక్కువ తింటున్నారా, తక్కువ తింటున్నారా? తక్కువ తింటుంటే కూడా మంచిది కాదు. సో మీరు ఫ్యాట్ బొత్తిగా మానేశారు, డయట్ చేస్తున్నారు, ఫ్యాట్ లేదు మీ డయట్లో అంటే అది దాన్ని ఇంక్రీజ్ చేయాలి. మీరు హై ఫ్యాట్, మంచి ఫ్యాట్, అదేంటంటే పనీర్ లాగా ఉండొచ్చు లేదా పప్పుల్లో మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. కొంచెం ఫ్యాట్ని కూడా మీరు గీ లాగా వాడచ్చు. ఈ మంచి ఫ్యాట్ మీరు తీసుకోగలిగితే మీ ఒంటికి చాలా మంచిది. ఓవులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్గా ఏంటంటే మీరు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోండి. అంటే వెజిటేరియన్ కావచ్చు, మీరు నాన్ వెజిటేరియన్స్ కావచ్చు. పనీర్ తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి, పప్పులు, ఇవన్నీ మీరు డయట్లో ఇంక్లూడ్ చేయగలిగితే అంటే బ్యాలెన్స్డ్ ఉండాలి. నాన్ వెజ్ ఉన్నా ఇవి ఇంక్లూడ్ తప్పకుండా చేయండి, అవి చాలా మంచిది. కోర్స్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ ఖచ్చితంగా చేయాలి. ఇవి కాకుండా మీరు రీఫైన్డ్ ఆయిల్ వాడకుండా ఆలివ్ ఆయిల్ వాడడానికి ట్రై చేయండి. ఇది ఒంటికి చాలా మంచిది.